భారతీయ పురాణాల నిగూఢ లోకంలోకి స్వాగతంకాల గమనంలో మరుగున పడిన అద్భుతమైన రహస్యాలు మీకోసం. ఈ కథలు ప్రాచీన గుహల్లో దాగి ఉన్న అపురూప చిత్రాల వలెవాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యంలోతైన అర్థం దర్శనమిస్తాయి. ధర్మదేవతకు కేవలం ధర్మ సూక్ష్మాలు మాత్రమే కాదని, ఆయనకు క్రియ అనే భార్య ఉందని, ఆమె నుండి సకల కర్మలు ఆచారాలు ఉద్భవించాయని పురాణాలు చెబుతాయి. దశావతారాలకు ముందు విష్ణువు ఆది వరాహావతారంలో భూమిని ఉద్ధరించాడనేది సృష్టికి ముందే జరిగిన ఒక గొప్ప లీల అని తక్కువ మందికి తెలుసు. అగ్నిదేవుడు, వాయుదేవుడు ప్రాచీన కాలంలో పరస్పరం స్నేహితులు మాత్రమే కాదని, వారు ఒకేసారి ఒకే తల్లి గర్భంలో జన్మించిన సహోదరులు అని కొన్ని వేద గ్రంథాలు చెబుతాయి. అగ్నిదేవుడి భార్య స్వాహ కేవలం దేవతలకు ఆహుతులు అందించేది మాత్రమే కాదని, ఆమె వరుణదేవుని కుమార్తె అని, అగ్నితో ఆమె వివాహం విశ్వంలోని అన్ని యజ్ఞాలకు మూలమని కొన్ని వేదాలు చెబుతాయి. చంద్రుడు దేవతల పురుషులకు అమృతాన్ని అందించే ఒక దివ్య దేవత మాత్రమే కాదని, ఆయనకు ఓషధినాథుడు అనే పేరు కూడా ఉందని, సకల మూలికలకు ఔషధాలకు అధిపతి అని పురాణాలు చెబుతాయి. గణేశుడి వాహనమైన మూషికం, ఎలుక, పూర్వజన్మలో క్రాంచ అనే గంధర్వుడని ముని శాపం వల్ల ఎలుకగా మారి గణేశుడికి సేవ చేశాడని కొన్ని పురాణాలు వివరిస్తాయి. సరస్వతీదేవి ఒకసారి విష్ణువును శపించిందని, దీని ఫలితంగా ఆయన భూమిపై బృందావనంలో గోపికల మధ్య జన్మించి లౌకిక ప్రేమను అనుభవించాడని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది. దేవేంద్రుడు వజ్రాయుధంతో పాటుసతగ్ని అనే మరో శక్తివంతమైన ఆయుధాన్ని కలిగి ఉండేవాడని, అది ఒక్కసారి ప్రయోగిస్తే 100 మందిని సంహరించగలదని కొన్ని అరుదైన పురాణాలు వివరిస్తాయి. దశరథ మహారాజుకు కైకేయి 2 వరాలు కోరడానికి ఒక పూర్వజన్మ సంబంధం ఉందని, శంబరాసురుడితో యుద్ధంలో దశరథుడు గాయపడినప్పుడు ఆమె చేసిన సేవకు ప్రతీకగా ఆ వరాలు ఇచ్చాడని చాలా మందికి తెలియదు. సూర్యదేవుడి రథానికి 7 గుర్రాలు మాత్రమే కాదని, ఆ రథానికి విశ్వకర్మ ఒక ప్రత్యేకమైన కాలచక్రంను అమర్చాడని, అది కాలం యొక్క నిరంతర పరిణామాన్ని సూచిస్తుందని కొన్ని పురాణాలు చెబుతాయి. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.